హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు భవ్య కిటు వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్లో వచ్చేసి మనం హెయిర్ గ్రోత్కి, అలాగే హెయిర్ థిక్నెస్ కోసం, హెయిర్ మంచిగా బ్లాక్ కలర్గా రావడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి సో ఇంట్లోనే దొరికే ఐటమ్స్తోని మంచి హోమ్ రెమెడీలో హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేసుకోబోతున్నాం. సో దీనికైతే మనం ₹1 కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏమేమి దొరుకుతాయో వాటితోని మంచిగా హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేసుకోబోతున్నాం. సో ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నామో చూసేద్దాం రండి. సో ఫస్ట్ నేను తీసుకున్నది హెయిర్ ఆయిల్ అనమాట. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని హెయిర్ ఆయిల్ వేసి ఒక 30 సెకండ్స్ తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి నేను కొద్దిగా కరివేపాకు బాగా కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి మందారం పువ్వులు వేస్తున్నాను. హైబిస్కస్ రెడ్ కలర్ వేసుకుంటేనే బాగుంటుంది, లేకుంటే మీ దగ్గర ఏ హైబిస్కస్ ఉన్నా వేసుకోండి. అలాగే హైబిస్కస్ లీఫ్, అలాగే చిన్న ఆనియన్స్ అనమాట, చిట్టి ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్, అలోవెరా, కరివేపాకు, మెంతులు అయితే నేను వేసుకుంటున్నాను. సో ఇవన్నీ మంచిగా స్టిర్ చేసేసి మనము ఇవి మొత్తం లైక్ సిమ్లో పెట్టుకొని మాత్రమే మనం హీట్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పడుతుంది టైం అనేది. ఒక 15 మినిట్స్ పాటు మంచిగా సిమ్లో పెట్టుకొని ఇట్లా స్టిర్ చేస్తూ ఉన్నారు అంటే మంచిగా హీట్ అవుతూ ఉంటుంది. అలాగే ఆ ఇంగ్రీడియంట్స్ని ఆయిల్ మంచిగా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ ఇంగ్రీడియంట్స్ కూడా ఇలా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడైతే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలర్ అవుట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇది రైట్ టైం అనమాట. కొంచెం ఎల్లోయిష్ కలర్లో మనకి హెయిర్ ఆయిల్ అనేది టర్న్ అవుతుంది. ఎల్లోయిష్ కానీ గ్రీన్ కలర్ కానీ హెయిర్ ఆయిల్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట హెయిర్ ఆయిల్ అనేది. సో ఇది వచ్చేసి ఓన్లీ సిమ్లో మాత్రమే చేయాలి, ఎందుకంటే ఆయిల్ అనేది ఇది వెంటనే హీట్ అయిపోతుంది. అలాగే మనం ఇంగ్రీడియంట్స్ వేసిన వెంటనే మాడిపోయేలాగా అయిపోతాయి అన్నమాట. మనం మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నామంటే. సో సిమ్లో పెట్టుకొని చేశారు అంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది ఆయిల్ అనేది. అప్పుడే మనకి ఎగ్జాక్ట్ ఆయిల్ అనేది మాత్రం రెడీ అవుతుంది. ఈ టిప్ మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసి నేను స్ట్రైన్ చేసుకుంటున్నాను చల్లారిన తర్వాత. సో స్ట్రైన్ చేసుకునేటప్పుడు మీకు లైక్ క్లాత్లో కానీ స్ట్రైన్ చేసుకోవచ్చు, లేకుంటే మనం నార్మల్ స్ట్రైనర్ ఉంటుంది కదా, కాఫీ ఫిల్టర్ లాగా, అలాంటి ఫిల్టర్లో కూడా చేసుకోవచ్చు, లేకుంటే ఇలాంటి దాంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో స్ట్రైన్ చేసుకున్న తర్వాత మీరు చిన్నపిల్లల దగ్గర ఇంకా పెద్దవాళ్ళ వరకు ఇంట్లో ప్రతి ఒక్కరు అయితే ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. ఎవరు అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయకూడదు అలాంటి ఏమీ లేవన్నమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు అండ్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ హెయిర్ ఆయిల్లో. నేను చెప్పినట్టు మనం ₹1 కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ఈ హెయిర్ ఆయిల్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్నీ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఇన్ కేస్ 1 or 2 ఐటమ్స్ లేకపోయినా మనకు ఉన్నప్పుడు ఉన్న దాంట్లో అయితే మనం ఈజీగా ఇలా ఇంట్లోనే ఆయిల్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మీకు మన ఛానల్ వీడియోస్ అండ్ టిప్స్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ కావడం లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఈ వీడియో కానీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా అయితే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలాగే ఏమైనా టిప్స్ ఉన్నా కానీ ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలంటే లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కావాల్సిన వీడియోస్ అయితే నేను చేసి పెడతాను. అండ్ అలాగే మీరు తప్పకుండా యూజ్ చేయండి. అలాగే యూజ్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేసి అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై